అయినా తుడుచుకుంటూ పోయేదానికి గొడ్డలి దాకా దేనికమ్మా? మొహాని కంటిన రంగుని తుడుచుకుంటానన్నా, కాని మనస్సు కంటిన అవమానాన్ని ఎట్టా తుడుచుకోమంటావన్నా? మావయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. నువ్వు ఆరోగ్యంగా రావాలని రోజు దేవుళ్ళకి మొక్కుకుంటున్నాం. ఒకసారి నాకివ్వమ్మా. శ్వేత, పిన్ని గారు మాట్లాడతారంట. అమ్మ శ్వేత, అధైర్యపడకు, అంతా మంచిగా జరుగుతుంది. నీకోసం పిండి వంటలు పచ్చళ్ళు పంపించాము. చూడు, కడుపులో ఉన్న బిడ్డకి చాలా మంచివవి, మర్చిపోకుండా తింతల్లి. అలాగే పెద్దమ్మా. ఇదిగో పెద్దాడికి ఇస్తున్నాను, మాట్లాడు. గెట్ వెల్ సూన్ శ్వేత. థ్యాంక్ యూ బాబు గారు. అభి తొందరలోనే నిన్ను రీచ్ అవుతాడు. అభి రాగానే ఫోన్ చేయించు. అలాగే బాబు గారు. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మనస్సు తేలికపడింది. తొందరలోనే మన శ్వేత ఆరోగ్యంగా తిరిగొచ్చేస్తుంది. వస్తుంది, మనందరికీ బంగారం లాంటి బిడ్డని బహుమతిగా ఇస్తుంది. హలో అపర్ణ. అపర్ణ, అపర్ణ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మావయ్య అర్జెంటుగా పిలిచి నా కోడలతో మాట్లాడాలి, ఫోన్ చెయ్యన్నారు. అమ్మకి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు వణికిపోయాయి. నా ఫస్ట్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాను, అందుకే నిన్ను పిలిపించుంటాను. అవును, ఇంతకీ ఏం చెప్పి మేనేజ్ చేసావు? మోసం చేశాను బావా. మోసమా? అవును బావా, అక్క వాయిస్తో మాట్లాడి అందర్నీ మోసం చేశాను. ఆ సమయంలో అంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదు. చచా, నువ్వు మోసం చేయలేదు అప్పుడు, అందరికీ మంచి చేశావు. కన్న బిడ్డ గురించి మా అమ్మ పడే బాధ కన్నా, తోడ పుట్టిన దాని గురించి నేను పడే బాధ కన్నా, కోడల గురించి మీ ఇంట్లో వాళ్ళు పడే బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను బావా. ఇంకా ఎక్కువ రోజులు నిజం దాచడం కష్టం. అక్కని తొందరగా తీసుకురా బావా. తీసుకొస్తాను పడా. అక్క గురించి ఏమైనా తెలిసిందా బావా? ఏవో దొరికిన చిన్న చిన్న ఆధారాలు పట్టుకుని వెతుకుతూనే ఉన్నాను, కానీ త్వరలోనే పట్టుకుంటానన్న ఆశ అయితే ఉంది. తొందరగా తీసుకురా బావా. అలాగే అపర్ణ, నువ్వేం భయపడుకో. ఉంటాను. సరే.
సీతమ్మ తల్లి దూరం అయినప్పుడు రాముడు పంపించిన సందేశాల్ని సీతమ్మ తల్లికి చేరవేశావు. నా సీత కోసం గమ్యం లేని ప్రయాణం చేస్తున్నాను. నీ అభి నీకోసం వెతుకుతున్నాడు అని ఒక్క సందేశం చేరవే స్వామి, చేరవే. నా శ్వేత కోసం అక్కడ నా కుటుంబం అంతా ఎదురు చూస్తోంది స్వామి. తనెక్కడుందో తెలుసుకోవడానికి ఏదో ఒక్క ఆధారం చూపించు. తను ఎంత ప్రమాదంలోన్నా, ఎంతమంది అడ్డొచ్చినా నా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడుకుంటాను. రైట్ తీసుకోవాలి సార్. రండి సార్. సెక్యూరిటీ, మా ఆయన వచ్చాడా? క్యా పూछ रहे? హిందీలో మాట్లాడుతున్నావేంటి? मुझे तेलुगु नहीं आता. तुम कितने दिन से काम कर रहे हो? 3 साल से. ये रिसर्च को कौन आ रहा है, कौन जाता है, नहीं मालूम क्या? मैं अभी आया साहब. ఎస్, చెప్పండి, ఏం కావాలి? వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మిమ్మల్ని అడిగేది, చెప్పండి. సార్, నా కిరణ్ వచ్చాడా? నా భర్త గురించి ఏమైనా తెలిసిందా? కిరణ్? కిరణ్ ఎవరు? మా ఆయనండి. మీ ఆయన, మీ బాయ్ ఫ్రెండ్ మాకేం తెలుస్తుందండి? నా భర్త ఎవరో మీకు తెలీదా? మీ గురించే తెలియదంటుంటే మీ భర్త గురించి అడుగుతారేంటండి? ఎవరు సార్ ఈ అమ్మాయి? మిమ్మల్ని మా గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చింది? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టుంది. ఏదైనా ప్రాబ్లమా? ఎవరైనా మిస్సింగా? ఈ అమ్మాయి బ్రోతల్ హౌస్ లో పట్టుబడింది. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తే
నేను అలాంటి దాన్ని కాదు, కావాలంటే గెస్ట్ హౌస్కి వచ్చి కనుక్కోండి, నేను మహాసాధ్వినని చెప్తారు అని ఇక్కడికి తీసుకొచ్చింది. మేం చెప్పడం ఏంటి సార్? మీ గెస్ట్ హౌస్లోనే స్టే చేశారని చెప్తుంది. మీ గెస్ట్ హౌస్ వాళ్లే ఫ్రీ ప్యాకేజీలో పిలిపించారని చెప్తుంది. అంతా అబద్ధం సార్. అసలు అలాంటి ప్యాకేజీలే మా దగ్గర లేవు. మేమెవరిని పిలవలేదు. ఈ అమ్మాయిని చూడటం ఇదే ఫస్ట్ టైం. అవును సార్, ఎవరో మిస్ అయ్యారంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నా. నేను కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నానా? నిజం చెప్పు. లేకుంటే మేం మాట్లాడుతున్నామా? పొద్దుగాల ఈ పంచాయతీ ఏంది? రజని, ఏమైంది? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? వరప్రసాద్ గారు, ఏమైంది మీ అందరికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వరప్రసాద? ఆయన ఎవరు? నా పేరు యుగంధర్. గుడ్ మార్నింగ్ గాయత్రి మేడం, ఐఎమ్ వరప్రసాద్. వరప్రసాద్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వైనా చెప్పు పూజ. నా పేరు పూజ కాదు, గీత. దమయంతి, నువ్వైనా చెప్పు. దమయంతి ఎవరు? నా పేరు నాగదుర్గ. రజని, కనీసం నువ్వైనా చెప్పు. రజని. నా పేరు రజని కాదు, మల్లేష్. మేనేజర్ గారు, ఏమైంది మీ అందరికి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాకేం అవలా, మీకే ఏదో అయింది. లేకపోతే మా పేర్లన్నీ మార్చేస్తారు. అంటే నేనెవరో మీకు తెలీదా? తెలీదు. మేము వచ్చిన మొదటి రోజు మాకు సర్ప్రైజ్ వెల్కమ్ చెప్పింది మీరే కదా, ఇప్పుడు తెలీదని ఎందుకంటున్నారు? అమ్మగారు పాత చీర ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగావు. ఆనందంగా పట్టు చీర ఇచ్చాను. అలాంటిది నేనెవరో తెలీదంటావా? మీరు నాకు చీరిచ్చారా? ఎప్పుడిచ్చారు? వద్దు దమయంతి, అలా అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటమ్మా? రజని, నువ్వైనా నిజం చెప్పు. సార్ పాకెట్లోంచి 500 తీసి నీకు టిప్ గా ఇచ్చాను. ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు మేడం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. ఇప్పుడు నేనెవరో తెలీదని ఎలా అంటున్నావు? ఎస్ఐ సాబ్, డౌటే లేదు, పక్కా మెంటల్ హాస్పిటల్ కేసే. అరే, ఎంతమందిని చెప్తుంటే వినిపించుకోదండి సార్ ఈవిడ. ఏంటి డ్రామా? పశుపతి పిచ్చివాళ్ల కనిపిస్తున్నాడా? ఇంత అబద్ధం ఆడతారా? ఇంత మోసం చేస్తారా? నన్ను నా భర్తని ఇబ్బంది పెడితే మీకేమొస్తుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? సారీ అండి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చారో మాకేం అర్థం కావట్లేదు. నేనెవరినో తెలియదు కదా. అయితే ఒకసారి మీ రిజిస్టర్ చూపించండి. మేము వచ్చినప్పుడు రిజిస్టర్ లో మా డీటెయిల్స్ రాసి సైన్ చేశాం కదా. అది చూసిన తర్వాత నేను తెలుసా లేదా మీరే చెప్తారు. రిజిస్టర్ అడుగుతుంది కదా, ఇవ్వండి. సార్, ఆ మీద తెలియక మాట్లాడుతుంటే మీరు కూడా. ఎంక్వైరీ కోసం వచ్చాం, ఇవ్వండి. రండి సార్.
డీటెయిల్స్ ఉండాలి కదా. ఏమయ్యాయో చెప్పండి. మీరు మా గెస్ట్ హౌస్కి రానప్పుడు, మీరెవరో మాకు తెలియనప్పుడు మీ డీటెయిల్స్ మా రిజిస్టర్లో ఎందుకుంటాయి చెప్పండి? మీరే మార్చేశారు. మీరే నాటకం ఆడుతున్నారు. పేర్లు మార్చుకొని అబద్ధాలు చెప్తున్నారు. రిజిస్టర్ మార్చడం మీకు లెక్క? సార్, ఏంటి న్యూసెన్స్? అసలేం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందా? మీకేమైనా పిచ్చా అసలు? అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇక బయలుదేరదామా? ఒక్క నిమిషం సార్. నేనెవరో నా భర్త ఎవరో తెలియదంటున్నారు కదా. పైన 203లో మా లగేజ్ ఉంది. అవి చూస్తే మీకు నిజం తెలిసిపోతుంది. లగేజ్ ఒకటి కాదు సార్. ఆ రూమ్ లో గోడకున్న పెయింటింగ్స్ తో సహా నాకు తెలుసు. ఒక పెయింటింగ్ లో 2 వయలిన్స్ ఉంటాయి. ఇంకో చోట చిన్న పాప కుక్క పిల్ల కలిసిన పెయింటింగ్ ఉంటుంది. ఇంకో చోట ఒక అమ్మాయి అబ్బాయి దాండి ఆట ఆడే పెయింటింగ్ ఉంటుంది. ఆ రూమ్ లో చాలా స్పెషల్ గా, చాలా మోడర్న్ గా ఉండే, నోరు రౌండ్ గా పెట్టి ఒక మోడర్న్ పెయింటింగ్ కూడా ఉంది సార్. అవన్నీ నాకు తెలుసు సార్. నేను ఆ రూమ్ లో స్టే చేయకుండా ఉంటే నాకు వాటి గురించి ఎలా తెలుస్తుంది సార్? సార్, ఈ మోహకే అంతు లేకుండా పోతుంది సార్. అసలేం మాట్లాడుతుంది ఏంటో మాకే అర్థం కావట్లేదు. నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి వచ్చి చూడండి సార్. అంతా మీ ఇష్టమేనా? వాల్ పెయింటింగ్ తో సహా చెప్తుంది కదా సార్. ఒకసారి చూద్దాం పదండి. తులసి, టైం వేస్ట్ పనులెందుకు? లేదు సార్, ఈ అమ్మాయి చెప్పేదేదో నిజమనిపిస్తుంది. లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి సార్. సరే, నీకోసం లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. అదిగా సార్. మిస్టర్ యుగంధర్, ఇప్పుడు మీరు రాకపోతే తను చెప్పింది నిజమవుతుంది. వస్తే ఒక పని అయిపోతుంది. రండి. స్టే చేసింది ఈ రూమ్ లోనే సార్. ఓపెన్ చేయమని చెప్పండి. సార్, ఇది మా ఓనర్ గారు రూమ్. ఆయన దుబాయ్లో ఉంటారు. 3 months ఒకసారి వస్తుంటారు. అప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంటాం. అప్పటి వరకు ఎవరూ ఇటువైపు రాము. నిజం సార్. అంతా అబద్ధం సార్. నేను నా భర్త ఉన్నది ఈ రూమ్ లోనే సార్. ఈ రూమ్ ఓపెన్ చేస్తే నిజం తెలిసిపోతుందని భయపడుతున్నారు సార్. మాకెందుకు సార్ భయం? మేమేమైనా తప్పు చేసామా, దొంగతనం చేసామా? నో మోర్ డిస్కషన్స్. ఓపెన్ ద డోర్. ఇప్పటికే ఆట చాలా ఎక్కువైంది. ఇక నాకు ఇరిటేషన్ వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఈ పిచ్చిదాన్ని? మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ముందు డోర్ ఓపెన్ చేయండి. మల్లేష్, మార్చడం ఏంటమ్మా? 203 నువ్వే చెప్పావు కదా. అవునండి, కానీ రూమ్ లో సామానంతా మార్చేశారు. ఇక్కడ సార్, ఇక్కడ మా లగేజ్ ఉండేది. మా లగేజ్ ఏమిది? ఏం చేశారు చెప్పండి సార్. ఏ చిన్న క్లూ కూడా దొరకకూడదని మా లగేజ్ ని కూడా మాయం చేశారు సార్. సార్, ఇది అన్యాయం సార్. ఈమెవరో మాకు తెలీదు. ఎందుకు వచ్చిందో తెలీదు. ఎందుకు మా మీద నిందలు వేస్తుందో కూడా తెలీదు. ఏంటి సార్ ఈ న్యూసెన్స్? సరే, లగేజ్ సంగతి పక్కన పెడదాం. పెయింటింగ్స్ అన్నావు కదా, అవేవి?
పెయింటింగ్ ఉండాలి సార్. ఇక్కడ 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 దాండియా పెయింటింగ్ ఉండాలి. ఈ వాల్ పైన మోడర్న్ పెయింటింగ్ ఉండాలి సార్. అన్ని అన్ని మార్చేశారు సార్. తులసి, లాస్ట్ ఛాన్స్ ఏమన్నా ఇచ్చాను. నాకు ఈ టార్చర్ అని చెప్పు. అమ్మా గాయత్రి, అసలు నువ్వు స్టేటస్ నీ గెస్ట్ హౌస్ లోనే కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ గెస్ట్ హౌసే మేడం. ఇదిగోండి, రాత్రిపూట నేను ఈ బాల్కనీలోకి వచ్చేదాన్ని. ఒకరోజు రాత్రి ఇక్కడ ముసుగు వ్యక్తుల్ని చూశాను. డే 1 నుంచి కూడా ఇక్కడ అంత నెగటివ్ గానే ఉంది సార్. మా వెనకేదో కుట్ర జరుగుతుంది సార్. ఇక బయలుదేరదామా? దయచేసి నా మాట వినండి సార్. వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారు. నా భర్తను ఎక్కడ దాచారు. నా భర్త ఏదో ప్రమాదంలో ఉన్నాడు. దయచేసి నా భర్తని కాపాడండి సార్. సార్, ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ మాట్లాడిందంటే మేం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. తులసి, బండికించు. ఏంటది? ఏం చేస్తున్నావు? నా భర్తని తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే మీ కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోతాను.